భద్రత గారు ముఖ్యంగా కాకినాడ పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవిజీ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఇద్దరు మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారు హిడ్మా భద్రతా దళంలో సభ్యులుగా వెల్లడి అప్పుడే దేవిజీని కూడా పట్టుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రజా సంఘాల ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు దీని మీద మౌనం వహిస్తున్నారు. సో దేవిజీ ఎక్కడ అనేది ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మీరేం సమాధానం చెప్తారు సార్? అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. రోజుకి ఒక వార్త అయితే సర్క్యులేషన్లో వస్తుంది టువర్డ్స్ మావోయిస్ట్. అంటే మావోయిస్ట్ మూమెంట్ని ఇన్ టోటల్ మేము 26 మార్చి నెలాఖరికి టోటల్గా క్లోజ్ చేస్తాము, షట్ డౌన్ చేస్తామని చెప్పి మాట్లాడాడు ఆయన, అమిత్ షా గారు. ఆ మాటల నేపథ్యంలో జరుగుతున్నటువంటి విధ్వంసం చాలా తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇది చాలా స్పష్టంగా వాళ్ళు ఒక పిలుపునిచ్చారు, లొంగిపోతారా చచ్చిపోతారా అని. ఈ లొంగుబాట్లకు సంబంధించిన కార్యక్రమాలు కూడా విస్తృతంగా నడుస్తున్నాయి. లొంగిపోవడానికి వస్తున్న వాళ్ళని కూడా చంపేస్తున్నారు. అంటే వీళ్ళు లొంగిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే వాళ్ళు తిరిగి ప్రజా జీవితంలోకి వెడతారు అనే అనుమానం ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు లొంగిపోవడానికి వచ్చినప్పటికీ. హిడ్మా ఎన్కౌంటర్ జరగడానికి ముందు రోజు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళల్లో దాదాపు 4 సరెండర్ అవడానికి వస్తున్న వాళ్ళే. వాళ్ళని కూడా కొంతమంది అక్కడ దొరికినటువంటి వివిధ దళాల సభ్యుల్ని పట్టుకొని వాళ్ళని వీళ్ళని మిక్స్ చేసి చంపారు. అలాగే హిడ్మాని కూడా నిజానికి విజయవాడలోనే ఆయన్ని అరెస్ట్ చేశారా అనేది కూడా డౌటే. పార్టీ ప్రకటించింది కానీ అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఏపీలో. అది ప్రమాదకరం, అది కొంచెం ప్రమాదకరమైనటువంటి జోన్. ఛత్తీస్గఢ్ కంటే ఏపీ ప్రమాదకరం. అందుకని నిజానికి ట్రీట్మెంట్కి రావాలనుకుంటే తెలంగాణ బెటర్. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంచెం నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. విజయవాడలో ట్రీట్మెంట్కి ఎందుకు వెళ్ళారు? అంతకంటే బెటర్ ట్రీట్మెంట్ హైదరాబాద్లో దొరుకుతుంది కదా. అందుకని విజయవాడ సీరియస్గా వెళ్ళారా లేకపోతే వీళ్ళు పిక్ చేసి చంపేసి ఉంటారా అనేది కూడా ఒక డౌట్ ఉంది. కానీ పార్టీ ఇచ్చినటువంటి ప్రకటన, పార్టీ ఇచ్చిన ప్రకటన అని చెప్పబడుతున్న ప్రకటన, ఇప్పుడు పార్టీ నుంచి వస్తున్నటువంటి పార్టీ పేరుతో, మావోయిస్టు పార్టీ పేరుతో వస్తున్నటువంటి ప్రకటనలన్నీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రకటనలు అనేది కూడా డౌట్గానే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో బార్డర్ కమిటీ అని ఒకటి ప్రకటనలు ఇస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల బార్డర్ కమిటీ అనే పేరుతో ప్రకటనలు వస్తున్నాయి. ఆ ప్రకటనల్లో మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. జనవరి 1వ తారీఖున లొంగిపోతాం ఇన్ టోటల్. దీనికి సంబంధించినటువంటి కూంబింగ్ ఆపరేషన్లు ఆపేయండి, మేము కూర్చుని మాట్లాడుకుని అందరం కలిసి వచ్చేస్తాం అని ఆ ప్రకటనలో ఉంది. ఇది వాళ్ళు ఇచ్చారా ఎవరిచ్చారా అనేది డౌటే. ఈ బార్డర్ కమిటీ అలాగే కొన్ని కాన్వర్జేషన్స్, వీడియో అంటే ఆడియో లీకులు కూడా బయటకు వచ్చినాయి. అంటే ఫోన్ కాన్వర్జేషను బయటకు వచ్చింది. ఈ ఫోన్ కాన్వర్జేషన్లు కూడా నిజమేనా అనేది డౌట్. వీళ్ళు వాడుతున్నటువంటి వొకాబులరీ అదంతా పార్టీ తరహాలోనే ఉంది. కానీ పార్టీకి సంబంధించినటువంటి గతంలో అధికార ప్రతినిధిగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. బహుశా ఈ ప్రకటనలు ఆయనతోనే రాయించి బయటకు వదులుతూ ఉండొచ్చు, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటానికి. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అనేది వాళ్ళ కొత్త ఏం కాదు. గతంలో నల్లమలలో చాలా సందర్భాలలో గ్రీన్ టైగర్స్ ఇలాంటి పేర్లతో కూడా ప్రకటనలు వచ్చేవి. అంటే ఒక దశలో గుంటూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్ట్ పార్టీ పేరుతో. ఆ ప్రకటన ఇచ్చింది మేము కాదు అని మావోయిస్ట్ పార్టీ ఇచ్చిన ప్రకటన.
ఆ ప్రకటన తప్పు అని మళ్ళీ పోలీసులు మావోయిస్టు పార్టీ పేరుతో ఇంకో ప్రకటన ఇచ్చారు. ఆ రోజుల్లో సజ్జన్నార్ గారు గుంటూరు ఎస్పీగా ఉన్నారు. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ చేసి ఆ వాతావరణ నేపథ్యంలో లోపల ఉన్న వాళ్ళని మట్టుబెట్టడం అనే కార్యక్రమం ప్రభుత్వానికి కొత్త ఏం కాదు. ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ ఉంది. యూపీఏ గవర్నమెంట్ ఉన్న రోజుల్లోనూ చిదంబరం గారు హోంమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఇలాంటి దారుణాలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం స్కేల్ పెరిగి చేస్తున్నారు. అందుకని ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ప్రపంచం నడుస్తోంది. మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏ వార్తని నిజము అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు దేవుజీ వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అని. దేవుజీ ఉండి ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా, కానీ ఉన్నాడు అనేటువంటి ఒక కన్ఫ్యూజను. ఆయన అరెస్ట్ అయిపోయాడు, కస్టడీలో ఉన్నాడు, ఏ క్షణమైనా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కస్టడీలో ఉన్నప్పుడు కోర్టుకు పెట్టాలి కదా, ఎందుకు పెట్టడం లేదు అనేది ప్రశ్న. కస్టడీలో ఉన్నాడు అనే మాట నిజమే అయితే కోర్టుకు పెట్టి తీరాలి. కోర్టుకి పెట్టకుండా రేపో ఎల్లుండో ఒకవేళ ఆయన్ని చంపేస్తే కస్టడీలో ఉన్నవాడిని చంపేసినట్టుగానే చూడాలి. హిడ్మాకి సంబంధించి కూడా అదే జరిగింది. ఇప్పుడు మల్లా రాజురెడ్డి గారు, ఆయన ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన చనిపోయారు అనారోగ్యంతో అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది బయట. 2 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ప్రచారం జరిగింది ఆయన మీదే. నేను బతికే ఉన్నానని ఆయనే ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. ఇలా ఒక టోటల్ కన్ఫ్యూజన్ స్టేట్లో నడుస్తోంది కథ అంతా. క్లారిటీ లేవు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు విజయవాడలో, కొంతమందిని రాజమండ్రిలో పెట్టారు, కొంతమందిని నెల్లూరు జైల్లో పెట్టారు. వాళ్ళని ఎవరు కలవడానికి వీలు లేకుండా జైల్లో కూడా వాళ్ళు ఇన్మేట్స్ వాళ్ళని ఒక స్పెషల్ బ్యారక్లో పెట్టారు. లోపలున్న సాధారణ ఖైదీలతో కూడా కలవనివ్వట్లేదు వాళ్ళని. అంటే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు, దాచటం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం. కాబట్టి చాలామంది వాళ్ళ కస్టడీలో ఉండి ఉండొచ్చు. విడతల వారీగా చంపుతున్నారా అనేది కూడా ఒక డౌటు. ఇలాంటి చరిత్ర ఉంది వాళ్ళకి. ఇది లోకల్ పోలీసుతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు కానీ చేస్తోంది మొత్తం భద్రతా దళాలు. పోలీస్ ఆపరేషను, పోలీస్ కూంబింగ్లు జరగటం లేదు. చాలా స్పష్టంగా సైనికులు, సైనిక దళాలు మాత్రమే చేస్తున్నాయి ఈ హత్యాకాండని. ఇప్పుడు మొన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ గ్రామాన్ని మీడియా సందర్శించింది. అవును, సందర్శించిన సందర్భంగా దేవా తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. అవును, ఆవిడ చాలా చిరాకు పడింది. చిరాకు పడి, మా మనసులో ఏముందో మీకు తెలియదు, మీకు అవసరం లేదు, మీకేం కావాలో అది మేము మాట్లాడాలి అని మీడియా మీద చాలా చిరాకు ప్రదర్శించింది. ఆవిడ వెళ్ళిపోండి అవతలకి అంది దాదాపుగా. అంటే మీడియాని ఒక వాహకంగా ప్రభుత్వం మార్చేసుకుని తను అనుకున్నది ప్రచారం చేస్తోంది తప్ప వాస్తవాలు మీడియా నుంచి కూడా బయటకు రావడం లేదు అనేది ఒక రకంగా ఆవిడ ప్రపంచానికి తనదైన పద్ధతిలో చెప్పింది. అందుకని మీడియాలో వస్తున్నటువంటి, మీడియాలో రోజుకు ఒక వార్త, రోజుకో కన్ఫ్యూజన్. అతను దొరికిపోయాడు, ఇతను చనిపోయాడు అని ఇన్ని స్పెక్యులేటివ్ వార్తలు. ఇదిగో వాళ్ళు జనవరిలో లొంగిపోతారట 3 రాష్ట్రాల్లో, ఇంకెవరో ఫిబ్రవరిలో లొంగిపోతారట అనేటువంటి ఒక రషింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది టువర్డ్స్ మార్చ్ ఎండింగ్. మార్చి నెలాఖరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని చంపేస్తాం అనే ప్రోగ్రాం వైపుగా ఈ మొత్తం నేరేటివ్ని నడుపుతున్నారు. ఈ లోపు మావోయిస్టు పార్టీ
తనంతట తానుగా లీగలైజ్ అయిపోతే బాగుంటుంది, ఇంకా లోపల కూర్చుని సాయుధ పోరాటం చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఆ పార్టీ సరెండర్ అయిపోయి వచ్చేసి సాధారణ కమ్యూనిస్ట్ పార్టీలాగా ఉండొచ్చు కదా. ఇప్పుడు సిపిఐ, సిపిఎం, లేకపోతే న్యూ డెమోక్రసీ ఇలాంటి పార్టీలన్నీ ఉన్నాయి. అలా ఒక పార్టీగా లీగలైజ్ అయి ఉండొచ్చు కదా అని ఒక సెక్షన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు వస్తున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే బయట వీళ్ళు హాయిగా ఉన్నారు అని చెప్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా భయంతో ఉన్నారు. నేను పర్సనల్ లెవెల్లో సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులతో ఈ మధ్య మాట్లాడారు. వాళ్ళు చాలా ఓపెన్గానే ఒక ఆలోచనతో ఉన్నారు. అదేంటంటే మావోయిస్టుల్ని నిర్మూలించటము అనే పని అయిపోతే నెక్స్ట్ అర్బన్ నక్సల్స్ అనే పేరుతో కొంతమంది మీద టార్గెట్ చేసి దాడులు జరుగుతాయి. దాని తర్వాత దాడి సిపిఎం మీదో, సిపిఐ మీదో, న్యూ డెమోక్రసీ మీదో ఉంటుంది. అంటే ప్రభుత్వం కార్యక్రమం ఏంటి, ఉద్యమాలు, విప్లవాలు ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఓకే, ప్రతి ఒక్కరూ లొంగి ఉండాలి, ఎక్కడా కూడా నిరసనలు, ప్రశ్నించేటువంటి తత్వాలు ఉండరాదు. ప్రశ్నించే తత్వాన్ని చంపేయటం అనేది ప్రోగ్రాం. దీనికి ఇంకొక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అనే పేరుతో ఒక 4 నెలల క్రితం, 6 నెలల క్రితం గుంటూరులో ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా ఒక సభ పెడితే గుంటూరు ఎస్పీ గారు నిర్వాహకుల్ని పిలిచి విప్లవ అనే పదం తీసేయండి అని గొడవ చేశాడు. దాదాపు 3 రోజులు చర్చలు జరిపి చివరిగా విప్లవం తీసేసి వామపక్షాన్ని పెడితే అంగీకరించాడు ఆయన. అది పరిస్థితి. అంటే విప్లవము, ఉద్యమము, ప్రశ్నించే తత్వము ఇవి చంపేయటం కోసం ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరినీ, ఈ ఆలోచనలు చేస్తున్న వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయటానికి రంగం సిద్ధమైపోయింది అనేది అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకే అర్థమైపోయింది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఒక్క చోటకు వచ్చి మాట్లాడుతున్నాయి. మొన్నే ఒక 1 వీక్ బ్యాక్ సిపిఐ ఆఫీస్లో ఆల్ పార్టీ మీట్ జరిగింది, ఒక రౌండ్ టేబుల్ సమావేశం. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి దాదాపుగా అన్ని గ్రూపులు వచ్చాయి. ప్రతి ఒక్క గ్రూపులోనూ ఇదే ఆందోళన ఉంది. ఆఫ్టర్ మావోయిస్ట్ ఏమిటి పరిస్థితి, నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, అర్బన్ నక్సల్స్ని టార్గెట్ చేయాలి అని ఓపెన్గానే మాట్లాడేస్తున్నారు జనాలు. అక్కడ ఏది స్టేట్ నుంచి, స్టేట్ రిప్రజెంటేటివ్స్, పోలీస్ ఆఫీసర్లు, నిఘా విభాగాలకు చెందినటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళు ప్లాంట్ చేసినటువంటి ప్రతినిధులు, ఈ అర్బన్ మావోయిస్టులు, ఈ అర్బన్ నక్సల్స్ వీళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు లోపల మూమెంట్ని అని నింద వీళ్ళ మీద వేయటం మొదలైంది. అంటే నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే. వీళ్ళ తర్వాత ఎవరు అనేది ఇప్పుడు గొడవ. సో ప్రతి ఒక్కళ్ళలోనూ ఆందోళన ఉంది. ఇప్పుడు మావోయిస్టు పార్టీ యాజ్ ఇట్ ఈస్గా అలా లీగలైజ్ అవడానికి ప్రభుత్వం అంగీకరించే పరిస్థితుల్లో లేదు. ఈ పార్టీలనే ఉంచారో తెలియదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు లీగలైజ్ అయిపోతే బాగుంటుంది, పోరాటం ఆపేస్తే బాగుంటుంది, ప్రకటన ఇచ్చేస్తే బాగుంటుంది అని మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళందరూ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? ఈ హత్యాకాండ ఏమిటి, టార్గెట్ చేసి చంపడం ఏమిటి? ఓకే, వాళ్ళు భిన్నమైనటువంటి అభిప్రాయంతో పనిచేస్తున్నారు, ఈ వ్యవస్థ మీద ఆగ్రహంతో పనిచేస్తున్నారు, వాస్తవమే. ఆ సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని బయటకు తీసుకురావాలి కదా. మీరు ఆ సమస్యల్ని పరిష్కరించకుండా వాటిని పెండింగ్లో పెట్టి జనాల్ని వేధించి దాని మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే చంపేస్తున్నారు. హిడ్మా చనిపోయిన మరుక్షణం ఆ ఏరియాలో అదాని మైనింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాడు అని ఒక అమ్మాయి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది, ఒక ట్రైబల్ గర్ల్.
దానికి ఏం సమాధానం చెప్తారు? పర్యావరణం నష్టమైపోతోంది. పర్యావరణానికి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి, ఢిల్లీ గేట్ దగ్గర జరిగినటువంటి ఒక ప్రదర్శనలో కొంతమంది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందినటువంటి కుర్రాళ్ళు హిడ్మాకి నివాళులు అర్పిస్తూ ప్లకార్డులు పట్టుకొని వచ్చారు. ఈ ఏబీవీపీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు దాని మీద. ఎందుకు అలాంటి ఒక యాంటీ నేషన్ అంటే జాతి వ్యతిరేకిగా ముద్ర వేసేసి హిడ్మాకి ఆయన ఫొటోస్ ఎందుకు ప్లే చేశారు అని చెప్పి విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేశారు వీళ్ళు సోషల్ మీడియాలో. పర్యావరణాన్ని, అడవుల్ని, ఆ చెట్ల కింద ఉన్నటువంటి ఖనిజ సంపదని కాపాడటం కోసం అడవుల్లో నిలబడి ఉన్నాడు అతను. మావోయిస్టుల్ని నిర్మూలించడం ద్వారా అడవుల్ని, అడవుల్లో చెట్లని, ఆ చెట్ల కింద ఉన్నటువంటి ఖనిజ సంపదని నాశనం చేయటానికి, దోపిడీ చేయటానికి, అక్కడి నుంచి తరలించటానికి పథక రచన జరుగుతోంది. ఈ పథకంలో భాగంగానే ఆదివాసీలను కూడా అక్కడి నుంచి పంపించేస్తారు బయటికి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ అమ్మాయి, ఆ ట్రైబల్ గర్ల్ ఆ వీడియోలో ఒక స్పష్టమైన విషయం చెప్పింది. మేము జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఇంతకాలం పోరాటం చేశాం. ఇప్పుడు మా తరఫున పోరాటం చేస్తున్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ ఉంచుతారో ఉంచారో కూడా తెలియట్లేదు. ఏ క్షణమైనా మమ్మల్ని ఇక్కడ నుంచి గెంటేయచ్చు. ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను తవ్వేస్తున్నారు, రేపు మా ఇళ్లను కూడా తవ్వేస్తారు. అప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ వేసింది అమ్మాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది పౌర సమాజాన్ని. అందుకని మావోయిజాన్ని చంపేస్తారు అని అనుకోవడానికి అవకాశం లేదు. జనాల్లో అన్రెస్ట్ మొదలైంది. ఈ అన్రెస్ట్ ఏదో రూపంలో బరస్ట్ అవుతుంది నెమ్మదిగా. రేపు 29 ఎన్నికల్లో ఖచ్చితంగా దీని తాలూకా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేటువంటి ఛాన్స్ ఉంది. అక్కడ దాకా లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు వీళ్ళు. 26 మార్చ్ అని చెప్తున్నారు కానీ అది అయ్యే పని కాదు. చాలా స్పష్టంగా రకరకాల గ్రూపుల నుంచి ఐక్యత పెరుగుతోంది. రెండోది హిడ్మా ఎన్కౌంటర్ ఒక అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అతను సన్ ఆఫ్ ది సాయిల్, భూమిపుత్రుడు అంటాం మనం. ఎవరికి ఉద్యమం అవసరమో ఆ వర్గాల నుంచి వచ్చిన అతను. ఆ తల్లి పేదరికము, ఆ పూరి గుడిసె ఇవన్నీ చూస్తున్నారు జనాలు. ఎవరి కోసం వీళ్ళు పనిచేస్తున్నారు అనే దానిలో స్పష్టత వచ్చింది అందరికీ. దీంతో ఈ సమాజంలో విప్లవం అవసరమైనటువంటి సెక్షన్స్ మాట్లాడటం మొదలుపెట్టినాయి. పర్టికులర్గా హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, హిడ్మా హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నటువంటి రకరకాల సెక్షన్స్ ఓపెన్ ఏరియాలోకి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాయి. ఇది ఒక అనుకూల వాతావరణం ఉద్యమానికి. కాబట్టి హిడ్మాని హత్య చేయటం ద్వారా వాళ్ళే ఎసరు పెట్టుకున్నారు. ఒక రకంగా వాళ్ళ అధికారం, వాళ్ళ కుర్చీ కింద వాళ్ళే మంట పెట్టుకున్నారు ఎన్డీఏ గవర్నమెంట్. దాని ఫలితం ఏమిటనేది భవిష్యత్తులో చూస్తారు. దేవ్జీలు అరెస్ట్ అయ్యారు, లేకపోతే ఇంకొకళ్ళు అరెస్ట్ అయ్యారు, ఇంకొకళ్ళు చచ్చిపోయారు. ఇవి ఎన్ని డ్రామాలు ఆడినప్పటికీ ఇవన్నీ జనాలకు తెలుసు ఎవరు ఏం డ్రామాలు ఆడుతున్నారో. ఖచ్చితంగా వీటికి సమాధానాలు చెప్పి తీరుతారు. ఒకవేళ దేవ్జీ నిజంగానే వాళ్ళ కస్టడీలో ఉంటే ఓపెన్గా కోర్టు ప్రొడ్యూస్ చేసి నిజాయితీ నిరూపించుకోవాలి. ఒకవేళ ఆయనకు సంబంధించిన వార్త ఏదైనా బయటకు వస్తే రేపెల్లుండుల్లో ఇంతకాలం కస్టడీలో ఉంచుకొని చంపినందుకు ప్రజలు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని యుద్ధం జరుగుతోంది ఇక్కడ, నిర్బంధం కాదు ఇది. నేరుగా మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం యుద్ధమే చేస్తోంది. ఈ యుద్ధంలో మావోయిస్టుల వైపు ఎంతమంది నిలబడతారు, ప్రభుత్వం వైపు ఏ జనాలు నిలబడతారు
అనే దిశగా జనాలు చీలుతున్నారు. చీలిక కనిపిస్తోంది. ఈ చీలిక కనిపించడం అనేది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత, హిడ్మా హత్య తర్వాత స్పష్టమైంది. ఇది ప్రమాదం. అంటే హిడ్మా హత్యకు కొంతమంది నక్సలైట్లు మావోయిస్టులు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని కూడా ఒక వాదన వస్తుంది పరిస్థితి. అంటే వచ్చేవాళ్ళు వచ్చేస్తారు, లొంగిపోయేవాళ్ళు లొంగిపోతారు. కానీ ఉద్యమం ఎవరికి అవసరమో వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందామని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వ విధానాలు దారుణంగా ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఒక సమూహంతో యుద్ధం చేస్తోంది ప్రభుత్వం, ఈ యుద్ధం సరైంది కాదు అని మాట్లాడుతున్నారు. కాబట్టి హిడ్మా ఎన్కౌంటరు లేకపోతే హిడ్మా హత్య అనంతరం లొంగుబాట్లు పెరిగినాయి. ఇన్ ది సేమ్ టైం ఒక వాతావరణం కూడా ఏర్పడింది. ఈ వాతావరణం డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే జనవరి 1న ఆయుధాలు వదిలేస్తాం, అప్పటి దాకా కూడా అరెస్టులు ఎన్కౌంటర్లు ఆపాలి, ఇది సంఘర్షణకు సమయం కాదని కూడా వెల్లడించారు కదా నిన్న. అవును, అదే నేను ఇందాకే చెప్పాను. అది అవును, ఈ బార్డర్ కమిటీ అనే పేరుతో ప్రకటన వచ్చింది. ఏ ప్రకటన కూడా అంటే మల్లోజుల వేణుగోపాల్ ఆల్రెడీ ఒక ప్రకటన చేశాడు. లొంగిపోయే వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్కి ఫోన్ చేయండి, నేను ఒక సేఫ్ ప్యాసేజ్ ఏర్పాటు చేస్తాను అని. ఆయనకు ఫోన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు విడిగా ఈ ప్రకటన వచ్చింది అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయటానికి. ఇలా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లు, రోజుకు ఒక వార్త, రోజుకు ఒక ప్రకటన, ఇలా ప్రజల్ని గందరగోళపరచడం అనే కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగమే ఈ ప్రకటన కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.